Hello Punjab, we are leaving now. మొత్తం అందరు పాజీలే ఉన్నారు ఇక్కడ. జేఎస్ ఫిలిం పెట్రోల్ పోసుకుందాం అందరు వెళ్ళి చూద్దాం. వాషింగ్ సెంటరా ఇప్పుడు మళ్ళీ ఓడిపుతారు ఇవన్నీ నా వల్ల కాదు. ఇది బండి మొత్తం ఖరాబ్ అయింది, వాషింగ్ చేద్దాం అనుకుంటారు. నేను కూడా వేసుకుంటా. ఏదో గలీజ్ ఉంది నా షోలు కొన్నా మటాటా చీ. ఈయన బురదలా పడ్డాడంట కింద. అట్లా మొత్తం మళ్ళీ బండి పడ్డది కాలు. బా ఇట్లా అనిపిస్తుంది మొత్తం అది చిన్న ఎనుగు పిల్లలకి అనిపిస్తుంది. నాకు సీదా రాకెట్ జిప్. అరే రామా, మన దాంట్లో ఉంది పెట్రోల్, చూద్దాం. ఒక 200 పడతా అనుకుంటా. 200 పడుతుంది. అన్నీ అయితే వాషింగ్ ఎత్తికేస్తుంది. నేను కూడా ఎత్తుదాం. ఇల్లు వాటర్ వాష్ అంతే కవర్ వేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ లగేజ్తోనే మొత్తం వాషింగ్ అవుతుంది. అది నాకు అట్లే కాలేదు. బురద నవ్వినది అయిపోయింది. రోజు అది కావాలి. మొత్తం బుల్లెట్ చెప్తే లాట్ స్పెండర్. మొత్తం అయ్యా డిఫరెంట్ ఉన్నాయి ఆటోలు మొత్తం. మంచిగా మెయింటైన్ చేస్తాం. 90, 100 నాన్ స్టాప్. ఒక 200 కిలోమీటర్స్ వచ్చేస్తాం. పఠాన్కోట్లో ఉన్నాం ఇప్పుడైతే మనం. నార్మల్ కొన్ని తీసుకొచ్చిన కాబట్టి 2 టీ-షర్ట్లు తీసుకున్నాం. మంచి బ్రాండెడ్ ఉన్నాయి. ఇక్కడ బయట అన్ని కొంచెం నార్మల్ ఉన్నాయి. ప్రైస్ క్వాలిటీ కూడా బాగా తీసుకున్నాయి. 2 మంచి బ్రాండెడ్ తీసుకున్నాం. ఒక 200 పడ్డాయి. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్ గాయ్స్. జమ్మూ కాశ్మీర్ అయితే ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడే. బార్డర్ అనమాట. ఇదేమో ఫోటోలు దిగుదామంటారు పోలీసులు. ఎట్లా చూస్తారు చూడు. వాళ్ళది స్టేట్ది జెండా అనమాట. అది కన్నడ స్టేట్ది. నేనేమంటున్నావు పోదంటున్నా ఏంది. क्या करे सर जी, आपको तो कश्मीर नजदीक है, हमारे लिए बहुत दूर है. हमारे नजदीक है ना, हम नहीं गए. आप नहीं गए? पता क्या होता है, कहते ना दिल्ली के नीचे अंधेरा, तो वही जाम होता है. पास वाला कम जाता है, दूर वाला फिर भी होके आ जाता है. कि जैसे मर्जी मान लो आप ये कन्याकुमारी से आ जाओ. भारत जोड़ो यात्रा है. भारत जोड़ो कश्मीर को कन्याकुमारी कर रहा है. वही तो बोल रहा हूँ, भारत जोड़ो यात्रा. థ్యాంక్ యూ.
पानी भर लो ठंडा भरना ठंडा वाला हाँ ठंडा पानी पूरी भर थैंक यू भाई आई डोंट हैव ఎండ పడుతుంది నీళ్ళు నింపుకొని చెప్పాను మంచిగా ఉన్నాడు గుడ్ కాప్ బ్రో గుడ్ కాప్ వినీట్ లైక్ దిస్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ బ్యాంకా ఎక్కడ బ్యాంక్ పోయినా చూడు రోబోస్ లెక్కున్నావు లేదు చాలా అయితే నీ గుట్టాలు ఘాట్ రోడ్ అన్నీ ఇది టర్నింగ్స్ కావాల్సి చూడక హైవే మీద ఒకటే వచ్చినా సీరియల్ వస్తూనే ఉన్నా మా బోర్ కొట్టింది ఇట్లుంటుంది కదా మజా ఉంటుంది ఆ మట్టి ఆ జారుడు ఆ గుంతలు వచ్చేసినా మనం ఇక మొత్తం కంప్లీట్ ఇంతమంది ఈ నుంచి పాకిస్తాన్ దగ్గర లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తం అటు సైడ్ మొత్తం పాకిస్తానే కొండలు చూడు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు మొత్తం బాగున్నాయి ఇక్కడ కొండలు ఇక్కడ పైన ట్రాఫిక్ చూడు అయ్యో గాయస్ ఇప్పుడు పైన ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ ఆ సైడ్కి ఆపిరా ఏంది అలా ఇలాన్ని ఇప్పుడు అన్న అడిగే వాళ్ళనుకుంటారు మేము కూడా అదే రోడ్ కొండ మీద కట్టిర్రు రోడ్ అది అవో ఎట్లుండి కొండ నాకు తెలిసి మేము కూడా ఇట్లానే అట్లా అటే పోతాం అనుకుంటా లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ బ్రో ఇవన్నీ ఆపేసారు పార్కింగ్ చేసి కానీ ఆడికి ఎట్లా కనిపిస్తుంది ఏదో మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టు కనిపిస్తుంది నార్మల్ ఫుల్ ట్యాంక్ ఇప్పుడే మనం అమృత్సర్ నుంచి పానీపత్ మీదకి ఉదంపూర్ వచ్చినాం అనమాట ఈ రోడ్ అయితే అమ్మ చుక్కలు చూసినాం అస్సలు బాగా డేంజర్ ఉంది మాకు శ్రీనగర్ 186 లే అబ్బా చూడలే ఎంత ఉందో కొండలు చూడు డైరెక్ట్ ఆ కొండల మీద ఆ పైన క్లౌడ్స్ అన్నీ షాడో పడుతుంది అంత దగ్గర ఉన్నాయి క్లౌడ్స్ అవి మనం డైరెక్ట్ క్లౌడ్స్ మీదకి వెళ్ళిపోదాం నాకు తెలిసి లారీలు అయితే ఫుల్ లారీలు ఉన్నాయి గ్యాప్ దొరుకుతున్నా అసలు ఆ ఫోన్లో సిగ్నల్ అయింది కొత్త సిమ్ తీసుకోవాలి ఇక్కడ మొత్తం పోస్ట్ పెయిడ్ సిమ్ నడుస్తా అంట నార్మల్ మనం సిమ్ నాకు నడవ బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ జియో అది కూడా పోస్ట్ పెయిడ్ సోన్మార్గ్ దగ్గర తీసుకున్నాం డైరెక్ట్ పేర్లన్నా కష్టపడి రాళ్ళు అడగాల మీద ఎర్రగా రెడ్ ఫోర్ట్ ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్ నిక్కన మట్టి తీసుకెళ్ళి బ్రో అయితే నించనే కొడుతుంది నాకు కొంచెం షార్ట్ ఉంది కాబట్టి అక్కడ నించున్న హ్యాండిల్కి చేతులు అంతున్నాయి నేను నించున్నా అనుకో మొత్తం ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది మంచిగా గ్రిప్ వస్తుంది ఆ హిమాలయన్ అయితే ఇట్లా మంచిగా వస్తుంది అటు చూసేవరకు ఇటు గుద్దేస్తాం ఇల్లు ఎట్లా అనిపిస్తుంది ఆడొకటి కెమెరాలో కనిపిస్తుందో లేదు
కేరళలో కొట్టినట్టు ఇక్కడ కొట్టలేము, ఎందుకంటే ఫుల్ రాళ్ళు ఉన్నాయి రోడ్ల మీద. ఆ కేరళ కార్నర్స్ అసలు రాళ్ళు ఏం రావు, నీట్గా ఉంటాయి. ఇవన్నీ రాళ్ళు ఉంటాయి ఇక్కడ, గుంతలు ఉంటాయి ఇట్లా. కార్నరింగ్ అంత పర్ఫెక్ట్ చేయలేము ఇక్కడ. కొంచెం రిస్కీ చేయొచ్చు, కానీ కొంచెం రిస్కీ. అవన్నీ యూట్యూబ్లో పెడితే ఆగున్నాయిగా. టైర్ చూడొచ్చు, మొత్తం ఫ్లాట్ ఉంది. బ్రో ఎందుకు బ్రో మొత్తం బయట దేశంలో ట్రావెల్ చేస్తున్నట్టుంది ఈ వ్యూ మొత్తం. చూడు బ్రో, అఫీషియల్లీ వీఆర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ బ్రో. రోడ్ లేదు. అరే సీదా టనలా. నేను గుట్టుంది, గుట్టలో కూడా ఏడని చూస్తున్నా. ఏడు మనోడేడు ఇంకా వస్తుంది వస్తుంది. చిన్నగా నచ్చిన టన్నల్ ఉంటుంది. ఫుల్ లైటింగ్ ఉంది. బాగుంటుంది కదా, నిజంగా వేరే దేశంలో పోతున్నట్టుంది నీకు. ఏదో కూడా ఫుల్ స్పీడ్ పోవచ్చు, కానీ మళ్ళీ ఏదో మనం స్పీడ్ పోతే అక్కడ ముంగడ పట్టుకుంటారు. అరే అన్నా ఏందన్నా అంత అన్న బరే వేసుకొని అట్లా వేస్తే బండి ఉంటుంది అన్నా. వాళ్ళు డ్యాన్స్ ఆడుతుంది. ఇక్కడ ఆనందమ్మ ఎన్ని రోజులు హైవే నడిపినట్టు ఇప్పుడు కొండలు ఇవన్నీ చూస్తుంటే ఖుషి అయిపోతున్నాం. ఏమి ఇంత పెద్ద ఉంది పైన తెచ్చి మొత్తం కొండ ఉన్నట్టు. కొండ తవ్వి కొండలకే నువ్వు. లెట్స్ రేస్ విత్ డామినర్ 400 with 250. ఎందుకు వస్తలేడు. అన్నకి ఎక్కువలాగా ఉంది కాబట్టి కొంచెం పవర్ అంచలే. కరెక్ట్ మనిషి దొరకాల బాబు, దొరకలేదు మన వేసే తిట్ట పనులకి. ఈ వాటర్ అన్నీ మంచిగా కరిగిపోయి వచ్చే నీళ్ళు ఇవన్నీ. ఇవే అవన్నీ రివర్స్ అయితే ఇక మన దగ్గరకు వచ్చే రివర్స్ అన్నీ ఇవే అవుతాయి. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్నాడా. బాగుందండి ఇల్లు ఫెసిలిటీ. ఇవన్న కీర వండుతున్నా ఎట్లా కూర్చుంది చెట్ల మధ్యలో. భయా కీరా ఇత్తా. ఇంకో గంట 2 hours లేట్ వస్తే మంచి సన్సెట్ వ్యూ ఉంటుండే ఇక్కడ. కింద వాటర్, మౌంటైన్స్, ఆ సన్ కొంచెం కింది కాడికి వస్తే మస్తు ఉంటుండే. గెట్ టూ ఎర్లీ బ్రో, వే టు గో.
అవర్ స్పాట్ ఎర్లీ. ఏ మజా అవుతున్నావా? హలో, ఈడ చూడు, దీనికోసం వివరణకి వచ్చినాం. అలా జేసీబీ చూడు, రిప్ జేసీబీ. చెట్లు ములిసినా ఇట్లా పాపం ఉన్నారో వాడు చచ్చిపోయాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అప్పటి నుంచి అంతా మట్టి మట్టి సున్నం 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 కొండలుండే. ఇప్పుడైతే మొత్తం చల్లగా స్టార్ట్ అయింది, మొత్తం గ్రీనరీ గ్రీనరీ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆడ మూన్ కనిపిస్తుందా? కెమెరాలో కనిపిస్తుందా లేదో? ఆడ చిన్న చల్ల అయిపోయింది వెదర్ మొత్తం. బాబా బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? ఇప్పుడు ఇంత లైట్ ఉంది కదా, టైం ఎంత అవుతుంది అనుకుంటారు? ఒకసారి చూడు, ఇక కరెక్ట్ 8 అవుతుంది. బాబా చల్ల ఉంది రోడ్డు, ఈ రోడ్డు ప్లస్ ఈ వెదర్. నాకు ఒక చేత నడపడం అంటే అలవాటు, మళ్ళీ అంత కామెంటేటర్ బీ కేర్ఫుల్ బ్రో అని. ఓహో, ఇది మొడ్డది చచ్చిపోయినా, ఆవు చచ్చిపోయింది. क्या है भैया, पूरा किधर लेके जा रहा मेरे को? इनको लाइन अप करवाएंगे, भेजेंगे. పోలీసులు అయితే ఆపేసారు కట్టలు పట్టుకొని. అయ్యా వాళ్ళకైనా వచ్చినా మళ్ళీ ఇటే పంపిస్తారు. వై అరే ఎంత పెద్ద టనల్ అది, మస్తు పెద్దగా టనల్, రికార్డ్ చేయలే. కానీ ఈ టనల్ ఎక్కడికి వచ్చినా మళ్ళీ తిప్పి మళ్ళీ పంపించేస్తారు కదా. ఈ టనల్ నుంచి బయటికి పోయి గుట్ట మీకని పోవాలి. क्या हो गया भैया? कई को ऐसा करा? 6 बजे के बाद नहीं जा सकते. अच्छा, ఏమంటారు? వద్దంటారా? 4 बजे का बंद है. 4 घंटे से 4 बजे का बंद किया. 4 बजे का बंद है. 4 घंटे हो गए. सुबह 5 बजे वो पहाड़ का रास्ता है ना, ऊपर में जाने वाला. आओगे तो वहाँ से बंद हो जाओगे. लंगर खाओ, बोलेगा मैं फसला रोटी भंडारा शंडारा खाओ, दाल शाल डालो, इधर साइड में सो जाओ. तो क्या Why they are not allowing? This is closed at 3 o'clock. Why? 3 o'clock they will not allow vehicles. bike and cars they will not allow outside of only local. There are local people who stay nearby, no? We will start by 6:30 in the morning. We will start every day. Now we will go back. Now we will book a hotel. We can't do anything. Tomorrow we will start from here. We will go to Srinagar and we will go to Kargil and we will stay tomorrow. Tomorrow we will do continuous tour. But tomorrow no, it will be 300 kilometers and all difficult path only. అయిపోయింది ఇక పంపిస్తారు మమ్మల్ని. లోకల్నే పంపిస్తారంట, బయటకు వచ్చి పంపారంట ఆఫ్టర్ 6 తర్వాత. ఈ టన్నల్ చూసుకోరు మళ్ళీ ఒకసారి మీకోసం. ఎట్లా మొత్తం యాక్షన్ మూవీస్లో ఉంటుంది చూసినావా?
మొత్తం జుప్ జుప్ అని పోతాయి కార్లు వేలు అట్లా అనిపిస్తుంది. ఇగో ఇది సీదా మిషన్ లెక్క అనమాట.